చాక్లెట్ని పంచదార లేకుండా తయారు చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసం. దీన్ని తయారు చేయడానికి మిక్సీ కానీ లేదా ఇలాంటి బ్లెండర్ కానీ తీసుకుని ఇందులో ఒక కప్పు కోకో పౌడర్, ఒక కప్పు బెల్లం, అదే కప్పుతో వెన్న, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ అయితే స్పీడ్ గా తిప్పేసినా పర్లేదు, కానీ మిక్సీ జార్ అయితే మాత్రం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూనే రన్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం తయారైన తర్వాత చాక్లెట్ తయారు చేసుకునే మౌల్డ్స్ కనుక ఉంటే ఈ విధంగా వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే ఇలా కేక్ చేసుకునే మౌల్డ్స్ కానీ లేదా స్టీల్ ప్లేట్స్ కానీ తీసుకుని ఇలా బటర్ పేపర్ వేసుకోవడమో లేదా నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకో లేదా ట్రేలోకో తీసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇవి క్రిస్పీగా అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టు ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న చాక్లెట్స్ ని పీసెస్ కింద కట్ చేసుకుని బటర్ పేపర్ లో కానీ సిల్వర్ ఫాయిల్ లో కానీ ఈ విధంగా ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవాలి. ఇంకా వివరంగా ఈ వీడియోని చూడడానికి లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. అందులో అయితే మరి కొంచెం వివరంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.